స్త్రీల వరకు ఆకాశం వంక ఇలా చూడగానే ఆ ఎర్రటి ఆకాశంలో సూర్యోదయంలోనూ సూర్యాస్తమయంలోనూ కనపడేటటువంటి ఆకాశ స్వరూపుడై పరమశివుడున్నాడు. అటువంటి స్వరూపానికి నమస్కరిస్తే హాలాహలభక్షణం చేసి మీరు బెంగ పెట్టుకోకండి, నీ కొరకు నేనున్నాను అని మనకి తండ్రి అయి ఆనాడు కంఠంలో ఆ హాలాహలాన్ని పెట్టుకున్న శంకరుడి యొక్క కారుణ్యము మనకి ద్యోతకమై మనం ఎంతో సంతోషపడిపోతాం. అయితే చిత్రం ఏమిటో తెలుసా అండి, ఇది చెప్పినప్పుడల్లా నేను ఒక్క విషయాన్ని చెప్పకుండా ఉండలేను. శంకరాచార్యుల వారి యొక్క గడుసుతనం అంటే గడుసుతనమే. ఆయన ఎంత అందమైన శ్లోకం ఇచ్చారంటే సౌందర్యలహరిలో, సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాత్యాది విశద